సైబర్ నేరాలను డ్రగ్స్ అరికట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసాపురం పట్టణంలో ఆదిత్య కళాశాలలోని కాలేజీలు జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నేరగాళ్లు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. సిఐ యాదగిరి ఆధ్వర్యంలో పలు కళాశాలలో ఈ సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే 1930కి ఫోన్ చేస్తే కొంతమేర సైబర్ మోసాన్ని నియంత్రించవచ్చునని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, పడితే ఏ రకంగా పరిణామాలు ఉంటాయో ఆయన వివరించారు. అదేవిధంగా కెరీర్ పరంగా కూడా వారికి నష్టాలు ఉంటాయి. ఈ అలవాట్లు లేవు, వాడు మంచి చదువుకున్నాడు, వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అనుకున్నాం, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎవరు కానొస్తున్నారని చెప్పేసి ఏదో మాట్లాడబడుతున్నాయని చెప్పేసి అంటే లేదని ఉండదుగా ఊహించుకుంటూ ఉండడానికి కానీ వాళ్ళు ఏం చేశారు, ఇంకా మీరు కట్టాల్సిందని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నమాట. నేను ఎందుకు కట్టాలి? తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, చాలామంది స్టూడెంట్స్ అనమాట మన దగ్గరనే ఒక స్టూడెంట్ కదా, అవునా, నేను 50 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే అంతకన్నా ఎక్కువ సంపాదించాలి. నేను ఆ యాప్ ద్వారా ఆట ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టయితే నాకు లాస్ అయిపోయారు, అంతేనా? కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తాను, ఆడే వ్యక్తికి ఇనీషియల్ స్టేజ్లో లాస్ వచ్చి అదొక వ్యసనంగా వాడు భావించేటట్టు నేను ఏర్పాటు చేసి ఆ తర్వాత నాకు అన్ని డబ్బులు వచ్చేటట్టు ఆ యాప్ అనేది డెవలప్ అయ్యింది. యాప్ అంటే ఏం లేదమ్మా, కంప్యూటర్ సిస్టమ్ మీద ఉంటుంది. 6 వ్యక్తులు ఆడుతున్నారని చెప్పి మనం అనుకుంటాం. 6 వ్యక్తులు ఆడే ఆడితే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ తెలుసు ఎవరికి ఏమైంది ఏంటి అని. వీడికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయనుకుంటే ఆ గేమ్ వాడికి కాకుండా చేస్తాడు, అర్థమవుతుందా? అది అలా చేయడం వల్ల వాడు లాస్ అయిపోతాడు అన్నమాట. లాస్ అయిపోవడం వల్ల ఈ సాఫ్ట్వేర్ ఎవరికైతే ఉందో ఈ యాప్ ఎవరికైతే ఉందో వాడికి లాభం అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ యాప్ ద్వారా బెట్టింగ్ ఆడి లాభపడేటువంటి వ్యక్తి ఎవరు ఉండదు. ఇనీషియల్ స్టేజ్లో లాభపడతారు. ఎలా అంటే వాడే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు, మనకి బోనస్ మీకు 1000 రూపాయలు ఇచ్చారో ఆడుకోండి అని చెప్పేసి రూపాయలు మనం పెట్టాం. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం, ఆ బోనస్ ఇచ్చిన 1000 రూపాయలతో మనం ఆట స్టార్ట్ చేస్తాం. దానివల్ల మన 2000 3000 మనకి వస్తాయి డబ్బులు. ఆ 2000 విత్డ్రా చేసుకోవడానికి కూడా మనం టైం ఇస్తాం. ఆ తర్వాత 3000 వచ్చాయి కదా అని చెప్పేసి అది మనకు అలవాటు అయింది. ఆ తర్వాత మన డబ్బులు అనేవి పోతూ ఉంటాయి అనమాట, లాస్ అవుతూ ఉంటాయి. లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా సరే నేను ఎక్కడైనా పోగొట్టుకున్నా కూడా తిరిగి సంపాదించాలి అని చెప్పాలి. దానివల్ల ఏం చేస్తాం, ఇంకా డబ్బులు పోతూనే ఉంటాయన్నమాట. కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల మీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే యాప్ ద్వారా ఏదైనా బెట్టింగ్ ఆడుతామంటే మీకు చెప్పేది ఒకటే, యాప్ ఎవరో కొంత డబ్బు పెట్టి కొనుక్కుంటాడు, వాడు లాభాన్ని కొనుక్కొని వ్యాపారం చేస్తాడు తప్ప ఎవరో నష్టానికి అయితే వ్యాపారం చేయరు. ఒక సింపుల్ లాజిక్, ఆ ప్రిన్సిపల్ మీరు కనుక మీ బ్రదర్స్కి సిస్టర్స్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఆట అనేది ఆడటం మానేస్తారు.